నాకు కేరళలో స్పెషల్‌గా నచ్చే విషయం ఏందంటే, ఇక్కడ చిన్న హోటల్ నుంచి పెద్ద హోటల్ వరకు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో వేడి నీళ్ళు అనేది ఇస్తారు తాగడానికి. గోరువెచ్చగా ఉంటాయన్నమాట. ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే నేను ఎగ్ మసాలా దోస అయితే తినేస్తా ఉన్నా. సో, కేరళ స్టైల్‌లో అండ్ మన ఆంధ్రాలో చేసేలాగే ఉంది. అండ్ తినేసి అయితే ఇంగా మన వర్క్ దగ్గరికైతే వెళ్తా ఉన్నా. వర్క్ అంటున్నాడు, ఏమన్నా జాబ్ కోసం వచ్చాడా అనుకోవద్దండి. నేను జాబ్ కోసం కాదు, నేను వేరే పర్సనల్ వర్క్ ఉండి వచ్చా అన్నమాట. ఇంగా వర్క్ దగ్గరికెళ్ళే ముందరైతే నేను ఒక కాఫీ అయితే తాగేసి, సో, అక్కడ హోటల్ దగ్గరికైతే వెళ్ళిపోతా ఉన్నా. ఇది చాలా పెద్ద హోటల్, 5 స్టార్ హోటల్ అన్నమాట. క్రౌన్ ప్లాజా అని. సో, చాలా బాగుంటుంది లోపల. తర్వాత వర్క్ చూసుకొని మళ్ళీ అయితే బ్యాక్ అయితే వస్తా ఉన్నానన్నమాట. ఇంగా రూమ్‌కొచ్చి చాలా అలసిపోయినా ఈ 3 డేస్ నుంచి. అయితే పడుకునేసా అన్నమాట. పడుకొని మళ్ళీ ఈవినింగ్ అయితే లేచి ఇంగా ఫ్రెష్ అప్ అయ్యి బయటికి తినడానికైతే వెళ్తా ఉన్నా. సో, ఇక్కడ బయటికి తినడానికెళ్ళిన తర్వాత అయితే ఇది కేరళ స్పెషల్ పరోటా అంట. సో, చాలా బాగుంది టేస్ట్ మాత్రము మెత్తగా. చికెన్ కర్రీలో అయితే తినేసా అన్నమాట. ఇంగా మళ్ళీ తిరిగి రూమ్‌కొచ్చి అయితే ఇక్కడ రూమ్‌లోనే కాఫీ చేసుకొని అయితే తాగేసి ఇంకా రిటర్న్ వచ్చేస్తా ఉన్నాం మన ఇంటికైతే. సో, ఇంగా వెళ్ళే ముందైతే ఒక బాయ్ అయితే చెప్పేసి, ఇంగా వర్షం పడతా ఉంది. ఇంగా ఆటో అయితే బుక్ చేసుకున్నా, ర్యాపిడో బుక్ చేసుకుంటాను చూడండి. బయట ఎంత వర్షం పడతా ఉందో. పక్క వీధిలోనే ఉంది మాకు ఇది రైల్వే స్టేషన్. బట్ వర్షం ఫుల్ ఉంది కాబట్టి ఇంగా తీసుకున్నా. నేను టికెట్ బుక్ చేస్తే అది బుక్ అవ్వలేదు, క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం చేద్దాము, ఇక జనరల్ టికెట్ అయితే తీసుకున్నా. ఎంతమంది ఉంటారో ఏమో అని చాలా భయపడతా అయితే వస్తా ఉన్నా. ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. బట్ ట్రైన్ వచ్చిన తర్వాత అర్థమైంది, జనరల్ కంపార్ట్మెంట్ మొత్తం అయితే ఖాళీగా ఉండింది. సో, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా పైన బ్యాగ్ పెట్టేసి అట్లా ఒక వీడియో అయితే తీసుకున్నాం. మధ్యలో అయితే స్నాక్స్ వచ్చాయన్నమాట. సో, పీనట్ అయితే తీసుకున్నాను నేను స్నాక్స్ తినడానికి. ఇంకా తర్వాత అయితే వెజ్ బిర్యానీ ఒకటి తీసుకున్నా. ఫుల్ ఆకలేస్తూ ఉండింది. ఇంకా తినేసి అయితే పడుకునేసాను అన్నమాట ట్రైన్లోనే. ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్. రేపు ఇంకో వీడియోతో మళ్ళీ వచ్చేస్తే, అప్పటి వరకు బాయ్.